హలో గాయ్స్, నవ్య. సో మేము యాక్చువల్గా ఈ అంతా సంత ఏంటా అని చూస్తున్నారా, మేము యూకేకి వెళ్ళామండి. ఒక 10 days యూకే ట్రిప్కి వెళ్ళాము. సో ఆ 10 daysలో మేము లండన్ అండ్ స్కాట్లాండ్ అనేది తిరగడం జరిగింది మొత్తం. ఇవి అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాము. కానీ టూ కాస్ట్లీ అండి. యూకే ఇస్ టూ కాస్ట్లీ. అసలుకి వేర్ చేయడం అనేది కొంచెం కష్టము. స్పెసిఫిక్గా వీటి కోసం అని చెప్పేసి మనం పెట్టుకొని వెళ్ళాలి. అట్లయితేనే మనం ఇవన్నీ తీసుకురాగలుగుతాం. అండ్ డిస్క్లైమర్, ఇది ఎవరికి ఇస్తాను అనేది అంతగా ఇంకా ఐడియా లేదు. ప్రస్తుతానికి అయితే నా కోసం తెచ్చుకున్నాను. కొంచెం మమ్మీ డాడీకి అక్క ఇలా వీళ్ళకి తెచ్చాను. లెట్స్ గో ఇంటు దిస్ వీడియో. ఎస్, సో ఇవి వచ్చేసరికి ఏంటంటే కొన్ని షూస్, నైట్ షూస్ అండ్ కొన్ని బ్యాగ్స్ అండ్ కొన్ని పర్ఫ్యూమ్స్ అనేవి కొన్ని తీసుకొచ్చాను. అండ్ బ్రిస్టన్ విలేజ్ అని ఒకటి ఉంటుంది లండన్ దగ్గర. అక్కడ అన్ని హై ఎండ్ మోడల్స్ అన్నీ దొరుకుతాయి. హై ఎండ్ మోడల్స్ మొత్తం ఇక్కడ కరణ్ జోహర్ అవందరూ ఆ బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ అక్కడికి వెళ్ళి కొంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళ అవుట్లెట్స్ కూడా అక్కడే ఉంటాయి. అక్కడ కొంచెం సేల్ ఉంటుంది కాబట్టి మనం అఫోర్డ్ చేయగలుగుతాము. బట్ ఇన్ లండన్ మీరు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది. ఆ స్ట్రీట్లో వెళ్ళేసి ఏదన్నా వెళ్తే మాత్రం అన్ని 450 pounds, 1 pound ఈజ్ ఈక్వల్ టు 108 to 110 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంటుందండి. సో మా సన్ వచ్చాడు, ఇక వచ్చాడంటే ఇక డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. I'm doing video, Arav. Okay, bye. సో అండ్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో ఫుల్ కాస్ట్లీ ఉంటుంది. బెటర్ దట్ నేను ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ కంటే ముందే ఇది విజిట్ చేశాను కాబట్టి కొన్ని కొనగలిగాను. లేకపోతే ఆక్స్ఫర్డ్ చూసుంటే మాత్రం అక్కడ కొనలేని పరిస్థితి, అంతే అది. సో బల్క్ కొనలేమన్నమాట మనం. వచ్చాడు. ఓకే, సో నేను కొన్ని నైట్ షూస్ తీసుకొచ్చిందండి. నైట్ షూస్ వచ్చేసరికి చాలా బాగున్నాయండి. నైట్ షూస్ నేను నా కోసం కొన్నాను. నావి బయట ఉన్నాయి అనుకుంటా. సో యా, నైట్ షూస్ అండి మా సిస్టర్కి తీసుకున్నాను నేను. చాలా బాగుంటాయి. ఓకే నాన్న, బయట ఉంది చూడుకో, ఇట్స్ అవుట్ సైడ్. సో నైట్ షూస్ అండి సిస్టర్కి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి కూడా. నైట్ షూస్ ఫర్ మై సిస్టర్. అండ్ ఈ నైట్ షూస్ వచ్చేసరికి తమ్ముడికి తీసుకున్నానండి. తమ్ముడు ఉంటాడు, తమ్ముడికి తీసుకున్నాను. చాలా బిగ్ లెగ్ చూసా, నేను భయపడిపోయాను. బట్ యా, తనకి తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఉన్నాయండి, ఇవి ఇంకో షూస్. ఇవి కూడా చాలా సైజ్ బిగ్, 11 size. ఇది మా బ్రదర్కి తీసుకున్నానండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లాకి తీసుకున్నాను. చాలా బాగున్నాయి అసలుకి. క్వాలిటీ వైజ్ సూపర్ అండి. నైక్ అవుట్లెట్స్ చాలా బాగుంటాయి. కానీ సేల్ ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బెటర్ ఉంటుందండి, లేకపోతే ఎఫోర్డ్ చేయలేము. ఇక్కడ ఇవి అన్నీ వచ్చేసరికి 13,000 14,000 ఉంటాయి. మేబీ అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చేమో, కానీ మరి అంత డిఫరెన్స్ అయితే చూపించదు. బట్ వెళ్ళాం కదండి, కొనుక్కోవాలి. అండ్ ఇది వచ్చేసరికి డాడీకి తీసుకున్నానండి. సేమ్ నైట్ షూస్. నైట్ తప్ప నేను ఇంకేది బ్రాండ్ చూస్ చేసుకోలేదు. సో నైట్ తీసుకున్నాను. వీళ్ళకి అందరికీ వాకింగ్కి బాగుంటాయి అని తీసుకున్నానండి. నాకు షూస్ అండ్ మా హస్బెండ్ కూడా తీసుకున్నారు. 2 యూస్డ్ ఉన్నాయి కాబట్టి అవి బయట ఉన్నాయి. సేమ్ సిమిలర్ ఇలాగే ఉంటాయి. వైట్ షేడ్ విత్ పింక్ నాది ఉంటుంది. సేమ్ తనది కూడా వైట్ విత్ సేమ్ కలర్స్లో ఉంటాయి. నైట్లో షాపింగ్ అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే నేను ట్రిప్కి వెళ్ళాను, నేను నైట్కి షూస్ కొనుక్కుందాం అనుకుంటాను. బికాస్ అక్కడ చాలా వాకింగ్ ఉంటుందండి. ఊరికే మనం క్యాబ్స్ తీసుకోలేము. సో నడుస్తుంటాడు. ప్లీజ్ బీ క్వైట్, ప్లీజ్ నన్ను. సో అట్లయితే నేను ఇక్కడ నైట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ చూస్తే నాకు నచ్చినవన్నీ 14-15 ఉన్నాయండి. కుదరదు. సో నాకు ఆల్రెడీ ముందు ప్యూమా షూస్ ఉన్నాయి, అవి వేసుకుని వెళ్ళాను. ఈచ్ డే పక్కా డెఫినెట్గా 20,000 స్టెప్స్ అయితే పక్కా చేస్తుంటాం. అలా వాకింగ్ ఉంటుందండి. ఏదైనా ఉన్నా 10 minutes డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే 15 minutes డిఫరెన్స్ ఉంటుంది, 5 minutes. అందరు వీటన్నిటికీ మనం క్యాబ్స్, ట్యాక్సెస్ తీసుకోలేము. ఎందుకంటే అవన్నీ 22 pounds లేకపోతే అన్ని ప్లస్ ఉంటుందండి. సో అండ్ ఈ బ్యాగ్ వచ్చేసరికి అత్తమ్మకి తీసుకున్నానండి. ఇది రివర్ ఐలాండ్ బ్రాండ్, లండన్ బ్రాండ్ అండి. నాకు యాక్చువల్గా నేను అత్తమ్మకి ఎంకే కంటే కోచ్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే అది చాలా పెద్ద బ్రాండ్ ఎంకే కంటే. అండ్ దాంట్లో చూసేస్తే అలాగా ఎంకే లాగా లేవు బ్యాగ్స్. సో క్రిస్టియన్ విలేజ్లో అలా లేకుండే, అంత యూత్గా ఉన్నట్టుగా ఉండే, యూత్కి సంబంధించినట్టుగా ఉండే. సో అలా సరే లండన్లో ఎలాగో షాపింగ్ చేస్తాం కదా అని లండన్లో చూసాను. లండన్లో చూస్తే ఒక్కొక్క
కలెక్షన్ అంత బాగా బ్రిస్టల్ విలేజ్లో కంటే అయ్యో ఎందుకు తప్పు చేశాను, అట్లీస్ట్ ఎంకే బ్యాగ్ అయినా తీసుకోవాల్సిందేమో ముందే. సరే పోనీ ఆ రెండిట్లో నన్ను అత్తమ్మకి ఏదైనా ఇద్దామా అది చూడాలి, ఆ రెండిట్లో ఏది ఎట్లా కాంప్రమైజ్ అయితే పర్లేదు కానీ. సో చూద్దాం ఏదైతే అది. మా అత్తమ్మ గారు ఏమనుకోరండి, షీ వెరీ 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 స్వీట్ మదర్. మా మమ్మీ యాక్చువల్గా మా మదర్ ఇన్ లా అనొచ్చు, మా మదర్ ఇన్ లానే యాక్చువల్గా మమ్మీ అనొచ్చు. చాలా కేరింగ్ చూస్తుంటారు నో ఇష్యూస్ అందరికి. లండన్లో ప్రతి ఒక్కరు ఈ బ్రాండే వాడుతూ ఉంటారు. దిస్ ఇస్ లండన్ బ్రాండ్ అనమాట. బాగుందని కలర్ నాకు చాలా నచ్చింది. అండ్ వచ్చేసరికి దిస్ ఇస్ గుడ్ గర్ల్ అండి. యూ నో ఆల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరికి తెలుసు ఇది గుడ్ గర్ల్ పర్ఫ్యూమ్ అనేది. సేమ్ మన హీల్స్ ఉంటాయి, ఆ హీల్స్ మన చెప్పులు వేసుకునే హీల్ ఉంటుందా అలా ఉంటుంది ఆ షేప్. అది ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నానండి, ఒరిజినల్గా తీసుకున్నాను, బాగా అనిపించింది. ఇది నాకు యాక్చువల్గా 60 poundsకి వచ్చిందండి. యాక్చువల్గా చాలా కాస్ట్ ఉంటుంది, 60 poundsకి వచ్చింది. అక్కడ బూట్స్ అని ఉంటుందండి, అక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ అండ్ అంటే ఇక్కడ మనకి హెల్త్లో ఎలాగో అక్కడ బూట్స్ అలాగా అట్లా కంపేర్ చేసుకోవచ్చు అనుకుంటా. మేబీ నేను 10 days వెళ్ళానండి, ఏదైనా రాంగ్ ఉంటే సారీ. బట్ నాకు తెలిసినంత వరకు సేమ్ బూట్స్లో కొన్ని కాస్మెటిక్స్ కొంచెం ఫార్మసీకి సంబంధించినట్టున్నాయి. అక్కడ నాకు గుడ్ గర్ల్ బాగా అనిపించింది, తీసుకున్నానండి. యాక్చువల్గా నేను పర్ఫ్యూమ్స్కి బ్యాగ్స్కి అంత ప్రిఫరబుల్ కాదు, బట్ అవే దొరుకుతున్నాయి అక్కడ. క్లాతింగ్ తీసుకుందాం అంటే క్లాతింగ్ అంతలే, మన ఇండియాలోనే క్లాతింగ్ బాగుంటుంది. అండ్ ఇందులో మేడ్ ఇన్ లండన్ అంటూ ఏముండవు, అక్కడ మ్యాక్సిమం అన్ని బంగ్లాదేశ్ నుంచి కొన్ని బయట నుంచి వచ్చే ఉంటాయి. సో ఇది గుడ్ గర్ల్ పర్ఫ్యూమ్. అండ్ సీకే బ్రాండ్లో ఎథెనిటీ అండి. ఇది మా సిస్టర్ ఇన్ లాకి తీసుకున్నాము. పాపం నాకు ఒక పర్ఫ్యూమ్ కావాలి అని అడిగింది, ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఇది కూడా ఇది అండ్ మన ఇండియాలో కంపేర్ చేస్తే మ్యాక్సిమం 300 to 200 డిఫరెన్స్ అండి, ఎక్కువ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ 200 or 300 తగ్గింది, అంతకంటే ఇంక ఎక్కువ తగ్గలేదు. బూట్స్లో సేల్ ఉండే, యాక్చువల్గా బూట్స్లో సేల్ ఉండేసరికి ఇవి రెండు నేను తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ అనదర్ పర్ఫ్యూమ్, పాకో రబనే. ఇది పర్ఫ్యూమ్ అండి, ఇది మా హస్బెండ్కి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారండి ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ బర్త్డే. సో చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అండి, ఇద్దరు చాలా క్లోజ్. యాక్చువల్గా MBBS నుంచి చాలా చాలా క్లోజ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు లవర్స్ అండ్ కొంచెం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లానే. మేము వెళ్ళాము అక్కడికి, వాళ్ళిద్దరు బాగా ఉండే. సో నేను తన వైఫ్ ఇద్దరం మంచిగా ఉన్నాము. సో ఇది వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు తనకి ఆన్ హిస్ బర్త్డే. చాలా ప్యూర్ హార్టెడ్ గైస్ అండి. మాకు యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళింది వాళ్ళు ఉన్నారు అనేసి, లేకపోతే మేము వెళ్ళే వాళ్ళం కాదనుకుంటాను. ఐ డోంట్. ఇప్పటివరకు మేమైతే ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేసాము ఇంటర్నేషనల్ ట్రిప్స్. అండ్ వాళ్ళు ఉన్నందుకే మేము అక్కడ కొంచెం ఇండియన్ ఫుడ్ తినగలిగామండి, లేకపోతే నాకు ఆ బయట ఫుడ్ నా వల్ల అస్సలు కాలేదు, సీరియస్గా చెప్తున్నాను. డిషు అండ్ మోగ్లీ అని 2 రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్స్ హైలైట్ ఉంటాయి. దాంట్లో మోగ్లీలో ఫుడ్ ఆసమ్ ఉంది. అట్లా అని చెప్పి మనం రోజు అక్కడికి వెళ్ళి తినలేము, అది లండన్లో ఉంటుంది, వీళ్ళు ఉండేది నార్త్ అంటారు. సో ఫుడ్ క్రైసిస్ మాత్రం ఉంటుంది డెఫినెట్గా, మనం తినలేము. మనకి ఇక్కడ అన్నం అలవాటు, చపాతీ అలవాటు, రైస్ స్పైసెస్ ఎక్కువ అలవాటు. వాళ్ళు అక్కడ ఏంటి ఈవెన్ దమ్కా బిర్యానీ కూడా స్వీట్ అన్నంలా ఉండే, మొత్తం కిస్మిస్లా ఉండే. ఐ కుడెంట్ ఈట్ యాక్చువల్గా. వాళ్ళు ఉన్నందుకే బ్లెస్డ్, నేను ఇంత హెల్తీగా ఉన్న అక్కడ నుంచి ఇక్కడికి రావడం. కానీ పాపం అన్నీ చేసి పెట్టేది తను. దే డిడ్ వెరీ గుడ్ అండి, నిజంగా వాళ్ళు బాగా టేక్ కేర్ చేసుకున్నారు. వాళ్ళు అలా టేక్ కేర్ చేయడం బట్టి మేము ఇట్లా ఆరోగ్యంగా ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ అఖిలా అండ్ ఫెరోజ్ బాయ్. అండ్ కిడ్స్ ఆర్ వెరీ బ్లెస్డ్, కిడ్స్ ఆర్ క్యూట్. అండ్ వాళ్ళిద్దరికి 2 kids ఉంటారు, ఆసమ్ కిడ్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది WH స్మిత్ అనుకోకండి, అదొక బ్యాగ్లో నేను నాకు క్లాత్స్ పెట్టాను. యాక్చువల్గా ఇది ఒక స్వెటర్ కమ్ క్యాజువల్గా మనం షర్ట్ లాగా కూడా వేసుకుని వెళ్ళవచ్చు. జీన్స్ అండి, ఇది జీన్స్కి ఇది హ్యాండ్ బ్యాగ్ వచ్చింది, చాలా సూపర్ అనిపించింది. విత్ హుడీ, జీన్స్ కమ్ వుల్ కమ్ హుడీ ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఇది ఒక జాకెట్, నాకు బ్రౌన్ జాకెట్స్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను అలా అని చెప్పి ఒక జాకెట్ తీసుకున్నాను, వెరీ గుడ్, చాలా బాగా అనిపించింది జాకెట్ కూడా. కరెక్ట్గా చూడలేకపోతున్నా కానీ వేసుకొని ఫోటో పెడతాను. ఓకే గో అండ్ వాష్ నా వెల్కమ్. అండ్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను,
చాలా బాగా అనిపించింది నాకు ఈ డ్రెస్. యాక్చువల్గా మా హస్బెండ్ అనేది తీసుకున్నాడు. ఒక సైడ్ మొత్తం ఇలాగ ఉంటుందండి అండ్ ఒక సైడ్ ఇలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఉంటుంది డిఫరెంట్ షేడ్స్ తీసుకోవడము. హస్బెండ్ తీసుకున్నాడు ఇది. మనం ఏం కాదనేమండి, వాళ్ళు తీసుకున్నప్పుడు హ్యాపీగా తీసుకుంటాను నేను. ఓకే గో నాన్న. అండ్ ఇంకొక షర్ట్ కూడా తీసుకున్నాను. అయ్యా షర్ట్ ఇంకొకటి చెల్లెకి తీసుకున్నాను, అది అక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి స్వెట్ షర్ట్స్ అనుకోవచ్చు, మనం నార్మల్గా జీన్స్ పైకి తీసుకుంటాము. ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ సన్కి తీసుకున్నామండి. సిస్టర్ ఇన్ లా వాళ్ళ సన్కి తీసుకున్నాము. లండన్ అనే బ్రాండ్. సో మా హస్బెండ్ ఇలాగే షాప్ చేస్తాడు. ఎక్కడికైనా వెళ్ళినామంటే ఆ ట్యాగ్ లైన్ ఉండాలి, అలా ఉండేవే తీసుకుంటారు. సో సిస్టర్ ఇన్ లా వాళ్ళ సన్కి తీసుకున్నాను. మా సిస్టర్ ఇన్ లాకి ఒక డాటర్ ఉంటుంది పీసీ అని, తనకు కూడా సేమ్ ఇలాగే స్వెట్ షర్ట్ తీసుకున్నాం లండన్ అనేసి. అండ్ ఇంకో షర్ట్ తీసుకున్నాం చిన్నదానికి. అండ్ ఇంకో షర్ట్ కిడ్స్, ఆ 2 కిడ్స్కి, లైక్ మా సిస్టర్ ఇన్ లా 2 కిడ్స్కి డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. అది మా సన్కి తీసుకున్నాను షర్ట్స్. అండ్ ఇవి విక్టోరియన్ సీక్రెట్స్కి నేను 4 తీసుకున్నానండి. 4 వచ్చేసరికి 40 pounds అనమాట. సో 4 తీసుకున్నాను. ఇంకోటి కూడా తీసుకుంటే అది ఐ హ్యావ్ గిఫ్టెడ్ టు అఖిలా. సో అలా తీసుకొని అండ్ కమింగ్ టు నార్మల్, ఇప్పుడు నార్మల్ మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ అన్నీ చూద్దామని. ఫుడ్ ఆసమ్ అండి. అక్కడ లెటో ఫుడ్ ఉంటుంది, మీకు తెలుసు ఆలియా భట్కి ఫేవరెట్ దట్ కేక్, లెటో మిల్క్ కేక్, అది తిన్నాం చాలా బాగుంది. సో అక్కడ నియర్ బై కొన్ని మార్కెట్స్ ఉండేనండి, క్యామ్డెన్ మార్కెట్ అని. సో క్యామ్డెన్ మార్కెట్ అట్లా దాంట్లో కొన్ని తీసుకున్నాం. అక్కడ కూడా ఏం తక్కువ లేవండి, అక్కడ కూడా ప్రైస్గానే ఉన్నాయి. అండ్ అక్కడ నిజం చెప్పాలంటే అక్కడ మ్యాక్సిమం అందరు మన ఇండియన్సే కనిపించారు. దే ఆర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ ఎవ్రీ 1 pound. ఈ గంటకి ఇంత ఇస్తారు, 2 గంటలకి ఇంత ఇస్తారు. వారానికి ఓన్లీ 20 hours వర్క్ చేయాలి. సో వాళ్ళకట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ దే ఆర్ సో వర్కింగ్ హార్డ్ అండి. అనిపించింది అసలు మనం అనుకుంటాం లండన్లో అందరు సూట్ బూట్ వేసుకొని కాఫీ తోటి మగ్గు అవన్నీ పెట్టుకొని వెనకాల సీనరీకి మంచిగా ఫోటో దిగుతున్నారు, స్టేటస్ పెడుతున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు బాగా రిచ్, వాళ్ళు బాగా ఎర్న్ చేస్తున్నారు అని. నువ్వు అండి కొందరు చేస్తున్నారు, ఎర్నింగ్ చేస్తేనే అక్కడ బతకగలుగుతారు. ఇద్దరు ఎర్నింగ్ చేస్తేనే బతకగలుగుతారు. ఒకరు ఎర్నింగ్ చేసినా కొంచెం హై ఎండ్గా ఉండాలి. అండ్ ఎలా ఉండాలంటే లండన్ చుట్టూరా ప్రిమిసెస్లో ఉండాలి. లండన్లో ఉండి ఒక్కరే వర్కింగ్ అయినప్పుడు చాలా కష్టం, ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం అందరికీ ఈక్వల్ శాలరీస్ ఉంటాయి. ఈవెన్ కార్పెంటర్ కానీ అక్కడ అందుకే కిడ్స్కి ప్రెషర్ ఉండదు, ఇది చదవాలి ఇలా అనేసి. వాళ్ళు ఏదైనా అవ్వని, ఎందుకంటే వాళ్ళ ఆక్యుపేషన్ ఏదైనా అవ్వని, అందరికీ సిమిలర్ శాలరీస్ ఉంటాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ సిమిలర్ శాలరీస్ ఉంటాయి. ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ నాట్ మచ్ డిఫరెంట్ లైక్ అస్. ఇంత డిఫరెన్స్ అయితే ఉండదు, వాళ్ళకి చాలా ఉంటాయి. సో కిడ్స్ పైన ప్రెషర్ ఉండదు. అండ్ వాళ్ళు చేసే ఎవ్రీ చిన్నదో పెద్దదో అని వర్క్ అనేది ఉండదు. ఎవ్రీ వర్క్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్ అండి. అలా చేస్తున్నందుకే వాళ్ళ సిటీస్ వితౌట్ పొల్యూషన్గా ఉంది. ఎంత చలి తెలుసా అండి, నేను అనుకున్నాను నాకు కోల్డ్ ఇంకా కాఫ్ వస్తుంది డెఫినెట్గా, ఇంత చల్లగా ఉంది, ఫుల్ స్కిన్ అనేది ఫీల్ అయిపోయింది. బట్ ఆరోగ్యంగా వచ్చానండి. ఇటువంటి అక్కడ పొల్యూషన్ లేదు, మెయిన్గా మంచి కూల్ వెదర్, సమ్మర్ సీజన్ అక్కడ కూడా, కానీ కూల్ వెదర్ అయినా కూడా ఎటువంటిది ఏం లేదు. బికాస్ ఆఫ్ నో డర్ట్, నో నాయిస్ పొల్యూషన్, నో నథింగ్ పొల్యూషన్, ఏది డస్ట్ లేదు, క్లీన్ ఎన్వైరన్మెంట్, అంటే క్లీన్ పిక్స్ వచ్చాయి అనమాట. సో ఎవ్రీ వన్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. నాకు కొంచెం బాధేసింది యాక్చువల్గా చెప్పాలంటే. మన కొంచెం ఒక్క దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు ఇయ్యా ఇదేంటి ఇక్కడ. బట్ ఇక్కడైనా కష్టపడాల్సిందే, అక్కడైనా కష్టపడాల్సిందే. అక్కడ కొంచెం ఎక్కువ కష్టపడాలి బికాస్ ఆఫ్ ది కాస్ట్ లివింగ్ రెసిషన్ వల్ల చాలా ప్రైసెస్ పెరిగాయి. ఎవ్రీథింగ్ రెసిషన్ వల్ల చాలా ప్రైసెస్ పెరిగాయి కాబట్టి దే ఆర్ వర్కింగ్ సో హార్డ్. అంతే, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా వెళ్ళే అండి. పక్కకున్న స్కాట్లాండ్ ప్లేసెస్ కూడా తిరగలేదు పాపం వాళ్ళు. కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్కాట్లాండ్ పక్కన ఉన్నది కూడా తిరగలేదండి 3 days కానీ. బికాస్ ఎవ్రీ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. యాక్చువల్ వాళ్ళు ఇండియాకి వస్తే 0 అయిపోతుంది బ్యాలెన్స్ డెఫినెట్గా. అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు వర్క్. చాలా కష్టపడుతున్నారు సీరియస్గా. ఈవెన్ స్టూడెంట్స్ లైఫ్ కూడా చాలా కష్టపడాల్సిందే నిజంగా. ఓకే, ఫ్యామిలీతో వెళ్తే కూడా
పాపం కష్టపడతారు బాగా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఈవెన్ దో దే ఆర్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ, ఈవెన్ దో దే ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీస్ విత్ హై రోల్, వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఇల్లు కొనాలి, కార్ కొనాలి, కార్ డెఫినెట్గా కిడ్స్ ఉంటారు, కార్ డెఫినెట్గా కొనాల్సి వస్తుంది. బైక్స్ రైడింగ్ అంటూ ఎక్కువే ఉండదు, ఆల్మోస్ట్ అందరు కాదు. అక్కడ ఆడి కార్ అండ్ మర్సిడీస్ కార్స్ ఆర్ వెరీ వెరీ నార్మల్ అండి. ఎవ్రీ వన్ హ్యాస్ దట్, ఎవ్రీ వన్. సో అందుకోసమని ఇక వాళ్ళు బాగా కష్టపడతారు పాపం. పేరెంటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, కమింగ్ టు దిస్, ఇవన్నీ నేను కొంచెం లోకల్ మార్కెట్లో తీసుకున్నా. ఎలా ఉంది? నాకు ఈ కలర్ నచ్చింది. ఇంగ్లీష్ కలర్స్ అనమాట, మనం పేస్టల్ కలర్స్ అంటాం కదా, ఇంగ్లీష్ కలర్స్ తీసుకున్నాను. కొంచెం ఇది గ్రేష్గా ఉంటుంది కానీ చాలా బాగుంది. సేమ్ స్లిమ్ బ్యాగ్ లాగా వచ్చేసి ఉంటుంది. సేమ్ దిస్ హ్యాస్ సేమ్ సెగ్మెంట్స్ 3. మామూలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకొని వెళ్ళొచ్చు అకార్డింగ్ టు దట్. నేను వీళ్ళకి వాళ్ళకి అనేసి చెప్పేసి ఇవి అయితే తీసుకురాలేదండి. చూద్దాం, డిస్క్లైమర్ ఏది కొంచెం నాకు నచ్చినవి కొంచెం పక్కన పెట్టుకొని, ఓకే మనకు కొంచెం డియర్ వన్స్ క్లోజ్ వన్స్ ఉంటారు కదా, వాళ్ళకి పంపించేసేస్తాను నేను. ఇది మాత్రం నా ఫస్ట్ పికప్ బ్యాగ్ అండి. ఎంత బాగా నచ్చిందో, స్మూత్ టెక్స్చర్, చాలా బాగా అనిపించింది, బాగుంటుంది. సేమ్ మ్యాక్సిమం అన్ని స్లిమ్ బ్యాగ్స్ తీసుకున్నానండి, పెద్ద బ్యాగ్స్ ఏం తీసుకోలేదు. నేను ఎంకేలో తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ సేమ్ చెప్పినట్టే నేను కొంచెం వేరే హై బ్రాండ్కి వెళ్దాం అనుకున్నాను. ఓకే, వెల్కమ్ నాన్న, వెల్కమ్. ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes, వెల్కమ్ నాన్న. సో ఎంపీ కంటే పెద్ద బ్రాండ్ తీసుకుందాం అనుకున్నాను అక్కడ, కాకపోతే ఐ కుడెంట్ టేక్, ఎందుకంటే నేను వేరే వాళ్ళకి తీసుకునే దాంట్లోనే ఉన్నాను. నేను ఫస్ట్ మనం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళామంటే అయ్యో వీళ్ళకి తీసుకోవాలనే దాంట్లోనే ఉంటాం మనం ఎక్కడికి వెళ్తే. సో తర్వాత మన గురించి మనం ఆలోచిస్తాం. సో ఆ ప్రాసెస్లో కొంచెం నాకు నేను మర్చిపోయి లాస్ట్ నేను DKNY బ్యాగ్ ఏదో ఒకటి తీసుకోవాలన్నట్టుగా మా హస్బెండ్ నీ కోసం తీసుకోవా నువ్వు అనగానే ఇంకా సర్లే అని DKNY తీసుకున్నాను. ఈవెన్ కోచ్ది కూడా ఒక సెలెక్ట్ చేశానంటే అది చాలా నచ్చింది, బట్ అది కూడా 150 pounds అండి, తక్కువకి ఉంది, స్లింగ్ చిన్నది. సో అక్కడ చిన్నది 115,000 అన్నట్టుగా ఉండే. బట్ ఈవెన్ దో కోచ్ దట్ వాస్ వెరీ గుడ్, బట్ కుడెంట్ టేక్ బికాస్ ఇట్ వాస్ వెరీ స్మాల్, ఇంతే ఉంది అండి చిన్నగా. సరే తర్వాత తీసుకుందాం అనుకున్నాను, తర్వాత రేట్లు చూస్తే వాచిపోయి ఇంకా అక్కడికి ఆపేసాను నేను. ఇంకా ఈ బ్యాగ్ అండ్ స్మాల్ క్యూట్ బ్లాక్ బ్యాగ్ సేమ్ బాగుందండి. ఇవన్నీ లోకల్ మార్కెట్స్లో తీసుకున్నాను. దానికి కూడా సింగ్ ఇచ్చారు, బాగుంటాయండి. బ్యాగ్స్ కలెక్షన్, పర్ఫ్యూమ్ కలెక్షన్స్, షూస్ నైట్ ఇవే బాగుంటాయి. ఇంకేవి అన్న చాక్లెట్స్ కూడా ఉన్నాయండి. చాక్లెట్స్ సో మెనీ చాక్లెట్స్ ఐ గాట్ ఫర్ దెమ్. రిలేటివ్స్ పిల్లలకి, నాకు నేను బాగా తింటానండి. యాక్చువల్గా ఎవరన్నా వెళ్తే నేను చాక్లెట్స్ తీసుకురా అని చెప్తుండే. ఇప్పుడు నేను వెళ్ళి చాక్లెట్స్ కొంటున్నప్పుడు నాకు తెలిసింది అసలు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీ డాలర్ ఆర్ రూపీ ఈజ్ వెరీ, దాన్ని మనం కష్టంతో సంపాదించుకుంటామండి, కష్టంతో మనం సేవింగ్స్ చేసుకుంటాము. తినకుండానో ఏదో ఒకటి సంథింగ్, ఇంత డెప్త్ కాదు కానీ బట్ సేవ్ చేసుకుంటాం. మనం వెళ్ళి కొంటున్నప్పుడు ఆ కష్టం అనేది మనకు తెలిసి వస్తుందండి. ఐ గాట్ ద పాయింట్. నా ఇంకో బ్యాగ్ తీసుకున్నాను, నాకు స్లిమ్స్ ఇష్టం అండి. ఎవ్రీ టైం అయితే నాకు ఇక్కడ 4 bags క్యారీ చేయడం అనేది కుదరని పని, సీక్రెటెడ్ కాబట్టి స్లిమ్ వేసేసుకుంటాను. అన్నిటికంటే నాకు నా ఫేవరెట్ సిల్వర్ కలర్స్ చాలా ఇష్టం. నాకు ఏదైనా గ్లిటరీ ఫంకీగా ఉన్నవి చాలా ఇష్టం. ఇది అందరు కొంచెం ప్రొఫెషనల్గా తీసుకోవాలంటే, బట్ ఐ లైక్ కొంచెం ఫంకీగా, కొంచెం గ్లిటరీగా ఇష్టము. సో ఇది సిల్వర్ బ్యాగ్ అండి, సేమ్ సెగ్మెంట్స్ ఉంటాయి. స్లిమ్ ఇలా పట్టుకోవచ్చు, సూపర్. నాకు చాలా నచ్చిందండి. యాక్చువల్లీ వెళ్ళంగానే కొనేసుకున్నాను. అండ్ ఇది కూడా పింక్. ఇవి కొన్ని ఎలా తీసుకున్నానంటే, కొన్ని ఒక్కొక్క రోజు వెళ్ళినప్పుడు కొన్ని గ్రాప్ చేశాను, బట్ ఒక్కరోజు మొత్తం షాపింగ్ పెట్టుకున్నానండి. నాకు మ్యాక్స్ 80% కొన్నానండి ఆ రోజు మొత్తం. 80% ఆ రోజు ఫుల్ ఆన్ వాక్ ఉండే. ప్రెసిడెంట్ విలేజ్లో మాత్రం చాలా ఉన్నాము. కొంచెం హై అండ్ బ్యాగ్స్, ఎంకే బ్యాగ్స్ అండ్ DKNY బ్యాగ్స్ అండ్ పర్ఫ్యూమ్, కొన్ని షెనైల్వి, ఇంకొకటి చారిటరీ అవన్నీ కొన్నాను. మీతో వచ్చేసరికి క్యాండెన్ లాక్ అనే ఒకటి మార్కెట్ కూడా ఉంటుంది, అక్కడ కూడా కొన్ని లోకల్వి బ్యాగ్స్ తీసుకున్నానండి. మనకు తెలుసు కదా, మనకి కొంచెం ఏదైనా తక్కువకి వస్తుందంటే అన్నిటినీ మనం తీసేసుకుంటాము.
సో బ్రాండ్ స్పెసిఫిక్గా ఏం లేదు, నాకు నచ్చింది తీసుకున్నానండి నేను యాక్చువల్గా. సో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, మా చిన్నోడికి మాత్రం డ్రెస్సెస్ తీసుకున్నామండి. చిన్నోడికి నైట్లో షూ చూసాను, చాలా బాగా అనిపించింది. బిల్డింగ్ కౌంటర్ దాకా వెళ్ళింది, అక్కడికి వెళ్ళి చూసేసరికి అది ఇంతే సైజ్ 8,000 9,000 చెప్పాడండి. అయినా పర్లే ఒకసారి తీసుకుందాం అనుకుని మళ్ళీ ఆలోచించాను, బట్ గ్రోయింగ్ స్టేజ్ కదా అండి, మళ్ళీ తీసుకొని వేస్ట్ అయ్యి పెట్టేసుకోవడం, పక్కన అన్ని వేలు పెట్టామని కష్టం కాబట్టి అలా తీసుకోలేకపోయాను, లేకపోతే తనకు తీసుకున్నాను. వాటి కోసం చాలా బట్టలు తీసుకున్నాను యాక్చువల్గా, షర్ట్స్ షార్ట్స్ మా హస్బెండ్ చాలా తీసుకున్నాడు. ఇవి వాడివి ఇంకా ఉన్నాయి యాక్చువల్గా చాలా, అవి వాష్కి ఇచ్చేసాను యాక్చువల్గా వేసుకోవాలని చెప్పి. కొన్ని ఉండేసరికి కొన్ని పెట్టేసాను. ఇవి చిన్నోడికి మేము ఆరవ్కి బట్టలు తీసుకున్నాము. అండ్ దిస్ ఇస్ DKNY బ్యాగ్ అండి, DKNY బ్యాగ్. ఇది నా కోసం తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. DKNY బ్యాగ్ బ్రాండ్ కూడా పెద్దదే అండి, తీసుకున్నాను నేను బ్యాగ్ నా కోసం. అండ్ సిమిలర్గా మా సిస్టర్ కూడా DKNY బ్యాగే తీసుకున్నాను, కాలేజ్ గోయింగ్ కదా కాబట్టి ఎప్పుడైనా అవసరం పడుతుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి MK బ్యాగ్స్, ఇంకా సీల్ కూడా తీయలేదు మేము. MK బ్యాగ్స్ అండి ఇవి, MK బ్యాగ్స్ తీసుకున్నాం. ఇలాగ 2 తీసుకున్నాం, ఒకటి బ్రౌన్ అండ్ ఒకటి వైట్. ఒకటి మమ్మీకి అండ్ మా సిస్టర్ ఇన్ లాకి, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి తీసుకున్నాం MK బ్రాండ్ అనేది. అండ్ ఇంకోటి MK బ్యాగ్స్ లైక్ కాస్ట్లీ. ఈ బ్యాగ్ అండి వైట్, మ్యాక్సిమం నాకు ఎందుకో కొంచెం ఇట్లా కలర్ క్యాచీగా ఉంటాయి, సేమ్ ఉన్న కలర్స్ నేను తీసేసుకుంటానండి. కలర్ క్యాచీగా ఉండి కొంచెం మోడల్ డిఫరెంట్గా ఉంది అండి, సేమ్ కలర్స్ ఉన్నా కూడా నేను తీసేసుకుంటాను. స్లింగ్ బ్యాగ్ సేమ్, ఇది మన ఇండియా అబ్బాయి సేల్ చేస్తుంటే కొనుక్కున్నానండి. మ్యాక్సిమం ఆయన దగ్గరనే తీసుకున్నాను, ఎందుకు నాకు వాళ్ళ దగ్గర అంటే అలా అని కాదు, కానీ ఐ ఫీల్ సమ్ ఓకే మనం కష్టపడుతున్నారు, మనం ఇక్కడికి వెళ్ళాము, సో మన తరఫున ఒక చిన్న హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే బెటర్ ఉంటుంది కదా అనేసి ఐ బ్రాట్ ఫ్రమ్ హిమ్. చాలా కొన్నాను, ఐ బ్రాట్ ఫ్రమ్ హిమ్ సో మనీ థింగ్స్. దిస్ ఇస్ ద బ్యాగ్. అండ్ ఇది ఇంకో బ్యాగ్ అండి, జూట్ బ్యాగ్. ఇది ఒక కోసం తీసుకున్నాను, అది రేపు ఇచ్చేసేయాలి. జూట్ బ్యాగ్ నాకు నచ్చింది యాక్చువల్గా, చాలా నచ్చింది. దిస్ ఇస్ జూట్ బ్యాగ్, స్లింగ్గా వేసుకోవచ్చు. And the most favorite color of me is fusion pink color. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. దీన్ని ఇప్పుడు సేమ్ ఇన్ని తీసుకున్నారు, ఇన్ని కలిసి ఒకటే బ్యాగ్ పోస్టర్ తీసుకోవచ్చు కదా అండి, ఎంటీలో తీసుకోవచ్చు కదా అని మీరు అడగవచ్చు. బట్ నాకు ఇవి నచ్చాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళకముందు కొన్ని తీసుకున్నానండి, సో అక్కడికి వెళ్ళాక కొంచెం హై బడ్జెట్ అయిపోయి ఇక పెద్ద బ్రాండ్స్ తీసుకోలేదు. దట్స్ వై ఐ టుక్ పర్ఫ్యూమ్స్ అండి. Where are keys? Keys are with daddy. Can you please close the door, Arav, for me, please? Thank you. Thank you so much, Arav. Thank you so much. So and ఇంకొకటి ఈ టూర్ బ్యాగ్ కూడా తీసుకున్నా. యాక్చువల్గా మా హస్బెండ్కి ఇది అసలు నచ్చలేదు, పిక్నిక్ బాస్కెట్ లాగా ఉందండి, బట్ ఐ లవ్ అండి, నాకు తీసుకున్నాను. చాలా వరకు తనకు నాకు నచ్చిన చేశాను కాబట్టి కొన్ని గట్టిగా పట్టుకున్నాను, సో దట్ నా కోసం అంటే నేను కొన్ని కొనుక్కోవాలి కదండి. I'll give you none, I'll give you. Can you please give me 5 minutes? Okay, thank you. Chapanda Victorian Secrets and yup. Eat out. Thank you. Nandu, can you please sit there? Thank you, Arav. Yes. ఇది అండి నేను చార్లెట్ టెల్బ్యూరీలో నుంచి తీసుకున్నాను. Arav, please come this side. లిప్స్టిక్ తీసుకున్నాను, షేడ్ చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం షేడ్. ఇట్స్ లైక్ దిస్ పింక్ అగైన్. మాకు లేడీస్కి పింక్ ఎంత ఇష్టం అంత ఇష్టం, బాగుంటుంది. కాస్ట్ అండి, ఫస్ట్ టైం నేను హై బ్రాండ్ తీసుకున్నాను మ్యాక్ తర్వాత. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టేక్ బాబీ బ్రౌన్, బట్ మోర్ దెన్ దట్ ఇవి బాగున్నాయి. అండ్
షెనెల్ అనేది పెద్ద బ్రాండ్, మీకు తెలిసిందే. అక్కడ నుంచి కూడా లైట్ పింక్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను రెడ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకు ఇవి బాగా అనిపించినాయి. ఒక సైడ్ గ్లాసీ ఉంటుంది, ఇదేమో లిప్స్టిక్ ఇక్కడ, ఇంకో సైడ్ గ్లాసీ. సో ఇలా తీసుకున్నాను. ఇది 30 pounds అండి. మరి ఇక్కడ కాస్ట్ ఎట్లా ఉందో తెలియదు కానీ 30 pounds. దిస్ ఇస్ ద లీస్ట్ వన్ ఇన్ షెనెల్. అండ్ ఫ్యూ కొన్ని ప్లీజ్ డోంట్ టచ్. అండ్ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లండన్, కొన్ని కీ చైన్స్ అంటూ అలా తీసుకున్నామండి. ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీడే వెళ్ళిన దగ్గర ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. మోర్ దాన్ దిస్ మనకి పాస్పోర్ట్ లో స్టాంపింగ్స్ పడాలనేది ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి. మేబీ ఫర్దర్ లో ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ నాకెందుకు ఇండియానే నచ్చింది. అక్కడ ఎన్వైరన్మెంట్ నచ్చింది, స్కూలింగ్ పేరెంటింగ్ బాగుంది, డిసిప్లిన్ బాగుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగున్నాయి. బట్ ఇక్కడ మనకు అలవాటు అయిపోయింది, మనం ఇక్కడే బతికగలుగుతాం. మన ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో ఫుడ్ కోసం ఇదే తప్ప, ఫుడ్ కోసం మనకి ఇదే బెస్ట్ అండి. ఓకే, here's Aro. Say hi. Nandu, say hi friends. Yes, Aro, mommy, dad. Say hi to them. Hi friends. ఇవేనండి. యాక్చువల్లీ ఇంకో క్లోత్స్ ఉన్నాయి, ఇంకా 2 shoes ఉన్నాయి అక్కడే. అండ్ కొన్ని వైన్ బాటిల్స్ తీసుకొచ్చామండి ఫర్ ఒకరు, అంటే ఒకరికి 2. సో 4 తీసుకొచ్చాము. సో అలాగే కొన్ని తీసుకొని వచ్చాము. కొంచెం మామయ్యకి, డాడీకి, దేవర్ బ్రదర్ ఇన్ లాకి, అండ్ ఇంకా వాళ్ళ ప్రొఫెసర్కి ఇలాగా తీసుకొని వచ్చాము. ఓకే, దిస్ ఇస్ ఇట్. ఇవే తీసుకున్నామండి. వీటికి బడ్జెట్ అంటూ బాగా పెరిగిపోయింది, అది వేరే విషయము. వెళ్ళాం, తృప్తిగా వచ్చాము, ఆరోగ్యంగా వచ్చాము. మా చిన్నోనే తీసుకున్నాము, సంతోషం అదే. This is our UK shopping from London and Scotland. Scotland లో ఏం కొనలేదండి. స్కాట్లాండ్ లో ఒక woolen స్వెటర్ చూస్తేనే 60 pounds ఉంది. అమ్మో 7,000 అన్నట్టుగా నేను ఇంకా కామ్ అయిపోయాను. అన్ని బాగుంటాయి, టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని ఫుడ్ బాగుంటుంది కానీ మాక్సిమం బీఫ్ ఉంటుంది. బీఫ్ నాకు కొంచెం ఇష్టం లేదు కాబట్టి తినలేకపోయాను నేను. బట్ నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మాత్రం ఫుడ్ మాత్రం తను చాలా బాగా చేసింది. ఐ లవ్ ద రెసిపీస్, ఫుడ్ అంటే టేస్ట్ చాలా బాగా చేసింది. దట్స్ వాట్ నేను సర్వైవ్ అవుతున్నాను అనుకోవచ్చు హ్యాపీగా. లేకపోతే ఎప్పుడో ఏడ్చుకుంటా ఐ గో బ్యాక్ టు ఇండియా, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేదాన్ని పక్క. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి. రోడ్స్లో మనం ట్రావెలింగ్ చేస్తున్న దగ్గర ఎవ్రీ దగ్గర స్పీడ్ లిమిట్ అంటూ ఉన్నది. స్పీడ్ లిమిట్ ఉంది. ఆ స్పీడ్ లిమిట్ వల్లే వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్స్ కావు. అండ్ ఎవ్రీ కార్కి చాలా డిస్టెన్స్, ఎంత ట్రాఫిక్ ఉండండి కార్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సీరియస్గా అది బాగా అనిపించింది. కాకపోతే అందరూ కష్టపడతారు, అందరూ పెద్ద చిన్న అంటూ ఎవరు లేదు. ఎవ్రీవన్ విల్ డూ హార్డ్ వర్క్. అది నాకు చాలా నచ్చిందండి. నేనేం వెళ్ళాను లండన్కి, ఐ స్టే హియర్ ఓన్లీ. ఇండియాలోనే పాపం వాళ్ళకి ఇక్కడే ఉండాలని ఉంటుంది, కానీ వాళ్ళ మనసు కూడా మొత్తం ఇక్కడే ఉంటుంది, వాళ్ళ ఒరిజిన్ ప్లేసెస్లో. కానీ ఏం చేస్తాం, వాళ్ళ స్టడీస్, ఆక్యుపేషన్ బట్టి అక్కడికి వెళ్ళిపోవడం, ఫ్యామిలీస్తో ట్రాన్స్ఫర్ అయిపోవడం అన్నీ జరుగుతాయి. I am at happy place, my place, India, Hyderabad. That's it. Thank you guys. Thank you for watching. Bye bye. Say bye bye. Bye bye. I want to see that. And please eat the చాక్లెట్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్స్ చూపిస్తాను. వెయిట్ అ సెకండ్. చాక్లెట్స్ స్కాట్లాండ్ నుంచి మేము బిస్కెట్స్ తీసుకొచ్చామండి. బిస్కెట్స్ ఇంకొకటి తీసుకొచ్చాం, ఫర్జ్ అనుకుంటా దాని పేరు. స్వీట్ లాగా ఉంది, సమ్ స్పెల్లింగ్ ఏదో ఉంటుంది. సారీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ ప్రొనౌన్సియేషన్ ప్రకారంగా. బట్ అక్కడ బిస్కెట్స్ బాగుంటాయని తీసుకున్నామండి. బిస్కెట్స్ చాలా తీసుకున్నాము, ఒక 4 to 5 packs తీసుకున్నాము. అండ్ చాక్లెట్స్, ఇన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. లిండ్ అనేది అక్కడ ఫేమస్. అది తీరా చూస్తే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఉందండి. 8 to 1 డిఫరెన్స్ లేదండి. ఇక్కడ దొరుకుతాయి అన్ని, అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ దొరుకుతాయి. ఎటువంటి జస్ట్ కవర్ పేపర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, లోపల మ్యాటర్ మొత్తం సేమే ఉంటుంది. సో ఇది అక్కడ అన్ని తక్కువ దొరుకుతాయి అని ఏమనుకోండి. ఈవెన్ ఎలక్ట్రానిక్స్ చూసాను, ఐఫోన్ సేమ్ సిమిలర్, ఇంకా ఎక్కువనే ఉంది చెప్పాలంటే. సో ఇక్కడ కొనడమే బెటర్. అందరు ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళాక తక్కువ ఉంటాయని అంతేం లేదు. కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కానీ మ్యాక్సిమం అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయండి. మన దగ్గర కూడా అన్ని ఇప్పుడు దొరుకుతాయి. డ్యూటీ ఫ్రీ అనేది దగ్గర అన్ని
అన్ని దొరుకుతున్నాయి కదా. డ్యూటీ ఫ్రీ అనేది ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ట్యాక్సెస్గా అన్ని బాగున్నాయండి. అండ్ ఇవి వచ్చేసరికి మన స్కాట్లాండ్ నుంచి తీసుకొచ్చానండి. ఇట్లా ఒక్కొక్కటి 4 to 5 బాక్సెస్ ఉన్నాయి. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలంటే కష్టం. మెయిన్ థింగ్ ఇప్పుడు ఈ వీడియో తీసిన దాంట్లో మొత్తం 20 టేక్స్ తీసుంటానండి. ఎందుకంటే మా చిన్నోడు ఊరికి రావడం, ఆఫ్ చేసేసి వెళ్ళిపోవడం, పడేయడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటిని రీబ్యాక్ అంతా పెట్టేసేయాలి మొత్తం. అండ్ దీస్ ఆర్ ది చాక్లెట్స్. చాక్లెట్స్ ఆర్ మై ఫేవరెట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూకే షాపింగ్ అండి. మనకి కొన్నే కొనుక్కున్నట్టు అనిపిస్తుంది, కాకపోతే అవి టూ మచ్ కాస్ట్లీ అండి. చాలా కొనుక్కుందాం అనుకున్నాను, బట్ దీస్ ఆర్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్